అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. తెల్లవారుజాము 6 గంటలకు కిక్ 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 అని స్మార్ట్ మొబైల్ అలారం శబ్దానికి బద్ధకంగా కదిలింది రమ్య. కళ్ళు తెరవకుండానే పక్కనే పడుకున్న అనీష్ని తన కుడి చేత్తో తడుముతూ అన్ను ఆఫ్ ద మొబైల్ యా అని తన తలను తిరిగి దిండ్లో దూర్చేసింది. అనీష్ సైడ్ టేబుల్పై ఉన్న మొబైల్ ఫోన్ని చేతిలోకి తీసుకుని అలారం ఆపి కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చున్నాడు. పక్కన రమ్య హాయిగా నిద్రపోతుంది. తన వైపు ఒక 2 నిమిషాలు చూసి తన మొహంపై పడుతున్న ముంగుర్లు పక్కకి తీసి ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు అనీష్. పూర్తి నిద్రలో ఉన్న రమ్య ప్రతిస్పందించలేదు. అతను లేచి బాత్రూంలోకి దూరాడు. రమ్య అనీష్ వివాహం జరిగి 6 మాసాలైంది. వారిది ప్రేమ వివాహం. ఇరు పెద్దల అంగీకారంతోనే జరిగింది. కారణం వారు వారి తల్లిదండ్రులకు ఏకైక సంతానం అవడం. ఇద్దరి స్నేహం మొదటి నుండి ఇంట్లో తెలియడం వల్ల పెద్దగా అభ్యంతరాలు లేకుండా చాలా ఘనంగా జరిపించారు. వారిరువురి మనస్తత్వాలకి గాని అలవాట్లకి గాని ఎక్కడా పొంతన ఉండదు. అందుకే కాబోలు భిన్న ధృవాలు ఆకర్షించబడతాయని అంటారు. రమ్య ఇంట్లో ఒక్కగానొక్క ఆడపిల్లని చాలా గారభంగా పెరిగితే అనీష్ చాలా పద్ధతిగా క్రమశిక్షణగా పెరిగాడు. ముందుగా రమ్య విషయానికి వస్తే చిన్నప్పటి నుండి గలగలా మాట్లాడుతూ మనసులో ఏది ఉంచుకోకుండా పైకి అనడం, ముక్కు మీద కోపంలో తిట్టడం, తీరిగ్గా బాధపడడం లాంటివి కాకుండా సహజంగా అమ్మాయికి ఉండే అలగడం అనే ఆయుధం కూడా ఉంది. చూడడానికి కుందనపు బొమ్మల, గోధుమ రంగు ఒంటి ఛాయతో పెద్ద కళ్ళు, కోలముఖము, చిన్న పెదాలు, చెక్కినట్టుగా ఉండే శరీర సౌష్ఠవం, అందంగా ట్రెండీగా కట్ చేసిన లాంగ్ హెయిర్, బూరి బుగ్గలతో కొద్దిగా బొద్దుగా ఉన్న ముద్దుగా ఉంటుంది. ఇక అనీష్ తండ్రి పోలీస్ ఆఫీసర్ అవడం వల్ల కొద్దిగా ఎక్కువ క్రమశిక్షణ అలవడింది. నెమ్మదిగా మాట్లాడడం, అన్ని సాంప్రదాయాలు పాటించడం, ఓర్పుతో పాటు సహజంగా అబ్బాయికి ఉండే బ్రతిమలాడడం అనే సుదర్శన చక్రం ఉంది. 6 అడుగుల ఎత్తు, ఉంగరాల జుట్టుతో పసిమి రంగు ఒంటి ఛాయ, డైట్ పాటించడం వల్ల అతని శరీరం దృఢంగా ఎత్తుకు తగ్గ బరువుతో ఉంటుంది. అనీష్ ఫ్రెష్ అయి గుమ్మం ముందు పడి ఉన్న పాల ప్యాకెట్లు, పేపరు తీసుకుని పాలను కాచి 2 కప్పుల్లో కాఫీ కలిపి పడక గదిలో పవలిస్తున్న తన ముద్దుల పెళ్ళానికి 1 కప్పు పక్కన ఉన్న టేబుల్పై పెట్టాడు. రమ్య ఇంకా నిద్రపోతుంది. ఆమె సన్నటి నడుము మీద చేయి వేసి నొక్కి ఆమె చెవికి దగ్గరగా పెదాల ఆనించి గుడ్ మార్నింగ్ పెళ్ళంగారు అని అన్నాడు. ఆమె మెల్లగా కళ్ళు తెరిచి అతనున్న వైపు తిరిగి కళ్ళు నులుముకుంటూ గుడ్ మార్నింగ్ అని మళ్ళీ దుప్పటి నిండుగా కప్పుకుని పడుకుంది. అనీష్ తన దుప్పటి లాగేస్తూ బుజ్జి 7:30 అవుతుంది లేవు, కాఫీ చల్లారుతుంది, పొద్దునే లేవడం ఎప్పుడు నేర్చుకుంటావో ఏమో, ఆఫీస్కి టైం అవ్వట్లేదా అని కొద్దిగా విసుగ్గా అన్నాడు. అతని మాటల్లో విసుగు అర్థమై మాట్లాడకుండా లేచి కప్పు తీసుకుని తాగడం మొదలు పెట్టగానే అనీష్ కాఫీ తాగేసి స్నానానికి వెళ్ళిపోయాడు. 2 గుటకలు కాఫీ తాగాక వీడి చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది అని మనసులోనే అనుకుంది రమ్య. మంచం దిగి తీరిగ్గా వంటింట్లోకి వెళ్ళి 2 గుడ్లు కొట్టి ఆమ్లెట్ వేసి బ్రెడ్ కాల్చి డైనింగ్ టేబుల్పై పెట్టి ఇంకో బాత్రూంలో దూరింది రమ్య. ఈలోపు స్నానం ముగించి రెడీ అయి వచ్చిన అనీష్ టిఫిన్ తింటూ టీవీ ఆన్ చేసి వార్తలు చూస్తున్నాడు. రమ్య కూడా స్నానం ముగించి అడావిడి పడుతూ రెడీ అయింది. అనీష్ తినేసి తన బ్యాగ్ సర్దుకుని రమ్య అయిందా, ఆలస్యం అవుతుంది, త్వరగా రావే అని అరుస్తుండగా రమ్య బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చి నిలబడింది. ముదురు గ్రీన్ కలర్ శారీ, పొట్టి చేతుల జాకెట్, మెడలో నల్లపూసల గొలుసు, పాపిట్లో కుంకుమ, తలస్నానం చేసి జుట్టు సరిగ్గా ఆరబెట్టనందువల్ల చిన్న క్లిప్ పెట్టి వదిలేసింది. ఆమెను చూస్తూ మైమరిచిపోయిన అనీష్ని తాళం కప్పతో గట్టిగా తలుపుకేసి తట్టింది రమ్య. తేరుకున్న అనీష్ తాళం వేసి కార్ స్టార్ట్ చేసి రోడ్డు మీదకి ఉరికించాడు. ఏంటే ఏమీ మాట్లాడవు అని అడిగాడు అనీష్ మౌనంగా విండోలో నుండి బయటకు చూస్తూ కూర్చున్న రమ్యను చూస్తూ. అనీష్ గుండెల్లో రాయిపడింది. పొద్దునుండి తనేం చేశాడో గుర్తు చేసుకున్నాడు. ఎక్కడా తనని బాధ పెట్టలేదని నిర్ధారణ చేసుకున్నాక బుజ్జి ఏమైంది, ఎందుకలా ఉన్నావు, ఒంట్లో బాగానే ఉందిగా అని తన మెడ మీద చేయి వేస్తూ అన్నాడు అనీష్. నీకెందుకు, నేనెలా ఉంటే, చాలా కటువుగా అంది రమ్య. నేనేమన్నానో చెప్తే కదా తెలిసేది అని స్టీరింగ్ తిప్పుతూ రోడ్డు వైపు చూస్తూనే అన్నాడు అనీష్. నీకు తెలీదా ఏమన్నావో, అంత ఒంటి మీద స్పృహ లేకుండా అంటున్నావా అని అంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ. అలా కొద్దిసేపు అడిగి విసిగిపోయిన అనీష్ అబ్బా పొద్దునే మొదలెట్టావా సోది, ఒకరోజైనా గొడవ పడకుండా ఉన్నావా, పెళ్లి కాకముందు అంతే, ఇప్పుడు అంతే, బతిమిలాడుతుంటే బాగా నెత్తినెక్కి నాట్యం చేస్తున్నావు అని గద్దింపుగా అన్నాడు అనీష్. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వేమీ నన్ను బ్రతిమలాడట్లేదు, పొద్దున దుప్పటి లాగుతూ ఏమన్నావు, నాకు త్వరగా నిద్ర లేవడం రాదని అనలేదా, పెళ్లికి ముందు నీకు తెలియదా నేను పొద్దున్నే లేవనని, ఇప్పుడు విసుక్కుంటున్నావు, టిఫిన్ పందిలా తిన్నావు, కనీసం నేను తిన్నానా లేదనైనా అడిగావా, లేదు,
ఇంకా సిగ్గు లేకుండా ఏం చేశా అని అడిగితే ఏమనాలి నిన్ను అని ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుతూ అరిచింది రమ్య. అనీష్కి కోప నశాలాన్ని తాకింది. తన తప్పు లేకుండా తిడుతున్న రమ్య మీద అర్థం లేకుండా అరిచేశాడు. రమ్య కూడా తనేం తక్కువ కాదన్నట్టు ఆమె దూకుడు ఆమె చూపించింది. అలా కాసేపు వాదలాడుకున్నారు. ఈలోపు రమ్య ఆఫీస్ రావడంతో తను దిగి కార్ డోరు విసురుగా వేసింది. మీ బాబు కారు కాదు ఇష్టం వచ్చినట్టు వేయడానికి అని కసురుకున్నాడు అతను. ఆమె విని కూడా విన్నట్టు గేట్ లోపలికి వెళ్ళిపోయింది. రుసరుసలాడుతూ చిటపటమంటున్న స్నేహితురాల్ని చూసి ఏంటే పొద్దున్నే మంచి వేడి మీద ఉన్నావు అని అడిగింది స్వాతి. తెలిసిందేగా ఇంకేముంటది అని బ్యాగ్ తన క్యాబిన్లో పడేసి వాష్రూమ్కి వెళ్ళిపోయింది రమ్య. స్వాతి రమ్యలు ఒకే చోట పనిచేస్తున్నా కూడా మంచి స్నేహితులు. ఇద్దరు ఒకే బ్యాచ్లో ట్రైనింగ్ అయ్యారు. ఇద్దరు దాపరికం లేకుండా మాట్లాడుకుంటారు. ఇద్దరికీ 1-2 మాసాల తేడాతో పెళ్లిళ్లు జరిగాయి. స్వాతిది పెద్దలు కుదిరించిన వివాహం, పైగా మేనరికం. ఏంటే మళ్ళీ గొడవైందా ఇద్దరికీ అని తన చైర్ని రమ్య చైర్కి దగ్గరగా లాక్కుంటూ కన్ను కొట్టింది స్వాతి. రోజు ఇంతే స్వాతి, ఏదో ఒక వంక పెట్టి గొడవకి కారణమవుతాడు అని ఆ మొగుడు పెళ్లం మధ్య జరిగిన వాగ్వాదం చెప్పింది రమ్య. రమ్య గొడవలు లేకుంటే జీవితం నిస్సారంగా ఉంటుంది. ఇలాంటి గిల్లి కజ్జాలు ఉంటేనే మజా వస్తుంది అని చీర మొత్తం కప్పని రమ్య నడుము మీద గిల్లింది స్వాతి. నీకేంటి తల్లి, పడేవాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. అన్నయ్య నిన్ను పువ్వులో పెట్టుకుని చూసుకుంటాడు, ఒకరోజైనా గొడవ పడ్డు అని పెద్దగా నిట్టూచి తన ల్యాప్టాప్లో మునిగిపోయింది రమ్య. లంచ్లో రమ్య స్వాతితో ఏమే ఇవాళ బ్రాండ్ ఫ్యాక్టరీలో సేల్ ఉందంట వెళ్దామా అని అడిగింది స్వాతిని. కష్టం లేవే, నువ్వు అనీష్తో వెళ్ళు ప్లీజ్ తల్లి అని గడ్డం పట్టుకుంది. అదేం కుదరదు, ఎన్నిసార్లు అడిగినా ఎప్పుడు ఇదే చెప్తున్నావు. ఈసారి నువ్వు నా మాట వినాల్సిందే. కావాలంటే అన్నయ్యతో నేను మాట్లాడతాను, నెంబర్ చెప్పు అని అంది తన ఫోన్ని చేతిలోకి తీసుకుంటూ. వద్దులేవే, వస్తానులే సాయంత్రం కదా వెళ్దాం అని ఏదో ఆలోచనలో పడింది స్వాతి. ఇంతలో రమ్య ఫోన్ మోగింది. స్క్రీన్ మీద అనీష్ పేరు చూడగానే లిఫ్ట్ చేసి ఏంటి చెప్పు అని అడిగింది రమ్య. సారీ, ఇంకా కోపంగానే ఉన్నావా? నాదే తప్పు సరేనా అని లోగొంతులో ప్రేమగా మాట్లాడాడు అనీష్. ఆ మాటకి రమ్య మురిసిపోయింది. అయినా కొద్దిగా బెట్టు చేస్తూ ఇప్పుడు గుర్తొచ్చానా నీకు అని అడిగింది. సరేలే, ఇది మనకు ఎప్పుడూ ఉండేదే కానీ తిన్నావా అని గారంగా అడిగాడు అనీష్. లేదు, వచ్చి తినిపిస్తావా అని వెటకారంగా అంది రమ్య. రమ్మంటావా చెప్పు, ఇప్పుడే వస్తా, ఒళ్ళో కూర్చోబెట్టుకుని మరీ తినిపిస్తా అని చిలిపిగా అన్నాడు అతను. సిగ్గు లేకపోతే సరి, ఫోన్ పెదాలకి దగ్గరగా పెట్టి అన్నది ఆమె. నీ దగ్గర సిగ్గెందుకే నాకు అని మరింత చిలిపిగా అన్నాడు అతను. సరేలే విను, నేను స్వాతి సాయంత్రం షాపింగ్కి వెళ్తున్నాం, వస్తావా నువ్వు అని అడిగింది ఆమె. లేదులే మీరు వెళ్ళండి, నాకు ఆఫీస్లో కాస్త పనుంది, మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం సరేనా, బాయ్ అని చెప్పి పెట్టేశాడు అనీష్. అప్పటిదాకా వీరి మాటలు వింటున్న స్వాతి దీర్ఘాలోచనలో పడింది. ఇద్దరూ పనయ్యాక షాపింగ్ మాల్కి వెళ్లారు. వాళ్ళకు కావాల్సిన వస్తువులు కొనుక్కుని ఆ తర్వాత ఇద్దరు కలిసి హోటల్లో తినేసి బయలుదేరేసరికి బాగా లేట్ అయింది. మధ్యలో అనీష్కి కాల్ చేసింది రమ్య. ఇంకా ఆఫీస్లోనే ఉన్నానని, పని ఇంకా అవ్వలేదని క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళమన్నాడు. ఇద్దరూ బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని కారు కోసం ఎదురు చూస్తుండగా అనీష్ కారు కనబడింది రమ్యకి. అది ఒక బార్ ముందు పార్క్ చేసి ఉంది. ఇద్దరు క్యాబ్ రాగానే ఎక్కి కూర్చున్నారు. రమ్య మాత్రం అనీష్ చెప్పిన అబద్ధం గురించి ఆలోచిస్తుండగా స్వాతి ఇల్లు వచ్చింది. స్వాతి దిగి రేపు త్వరగా రా బాయ్ అని చెప్పి పెద్ద అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. రమ్య కూడా ఇల్లు చేరింది. ఎప్పుడో అర్ధరాత్రి అనీష్ ఇంటికి వచ్చాడు. తలుపు తీసింది. తాగిన వాసన గుప్పుమంది రమ్యకి. చిరాగ్గా మొహం పెట్టి వెళ్ళి బెడ్ పైన పడుకుంది. అనీష్ మాట్లాడకుండా ఫ్రెష్ అయి వచ్చి రమ్య పక్కగా పడుకుని ఆమె భుజం మీద చేయి వేశాడు. విసిరి కొట్టింది రమ్య. మళ్లీ వేసి దగ్గరగా లాక్కోవడానికి ప్రయత్నించాడు అనీష్. ఆమె ప్రతిఘటించింది. లేచి దిండు దుప్పటి తీసుకుని హాల్లో సోఫా మీద పడుకుంది. సారీరా, ఫ్రెండ్స్ బలవంతం పెడితే తప్పలేదు, ఇంకెప్పుడు తాగను అని లాలనగా వచ్చి నేల మీద కూర్చుని ఆమె చెయ్యందుకోబోయాడు అనీష్. రమ్య దిగ్గున లేచి కూర్చుంటూ ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నావు, నీ పని ఎప్పుడైంది అని కీచుగా అరిచింది. అదే చెప్పాగా, నాకు ఆఫీస్ 9:30కి అయింది. వచ్చేటప్పుడు దారిలో ఫ్రెండ్స్ పార్టీ అంటే లైట్గా తాగాను అని ముట్టుకోబోతున్న అనీష్ని నెట్టేసింది రమ్య. అబద్ధం అబద్ధం, ఎన్ని అబద్ధాలు చెప్తావు ఇలా? నీ కారు నేను 9ంటికే బార్ ముందు చూసా. అన్నిసార్లు కాల్ చేస్తున్నా కూడా ఎత్తకుండా బార్లో కూర్చుని పనిలో ఉన్నట్టు బిల్డప్ ఇచ్చావు అని పిచ్చి పట్టిందాలా అరుస్తుంది ఆమె. ఫోన్ ఛార్జింగ్ లేదు, పైగా ఫ్రెండ్స్ ఉన్నారు, అందుకే అంటూ నసిగాడు అనీష్. రమ్య పరుగున వెళ్ళి బెడ్రూమ్లో ఉన్న అనీష్ ఫోన్ తెచ్చి 70% ఛార్జింగ్ ఉన్న సింబల్ చూపించి ఫోన్ని విసిరి కొట్టింది. నీకు నాకన్నా నీ ఫ్రెండ్స్ ఎక్కువయ్యారన్నమాట, ఇంకెందుకు నా దగ్గరకు వచ్చో, వాళ్ళ దగ్గర ఉండాల్సింది అని అంది రమ్య సోఫాలో కూలబడుతూ.
ఫోన్ ముక్కలుగా విడిపోయి తలో దిక్కు పడ్డాయి. వాటిని తీసుకుంటూ, రమ్య, పిచ్చిదాన్లా వాగకు. ఇప్పుడు ఏమైందని ఇంత సీన్ చేస్తున్నావు అని లేచి గద్దింపుగా అడిగాడు అనీష్. రమ్యకి ఏడుపు తన్నుకొచ్చింది. చెంపల వెంట కారుతున్న నీటిని తుడుచుకుంటూ, నువ్వు అబద్ధాలు చెప్పడం తప్పు కాదా? నీ స్నేహితులున్నారని నా కాల్స్ ఎత్తకపోవడం తప్పు కాదా? నాకు అత్యవసర సమయంలోనైనా నీ పక్కన నీ సో కాల్డ్ ఫ్రెండ్స్ ఉంటే ఇంకా అంతే, నేను చచ్చాక వస్తావా అని ఎక్కిళ్ళు వచ్చేలా ఏడుపు మొదలుపెట్టింది. అనీష్కి పట్టరాని కోపం వచ్చింది. ఇద్దరూ పోటీ పడి తిట్టుకుని ఎప్పటికో పడుకున్నారు. అనీష్ లేచేసరికి ఆలస్యమైంది. అప్పటికీ రమ్య ఇంట్లో లేదు. అలక వల్ల త్వరగా వెళ్ళిపోయిందేమోనని అనుకున్నాడు అనీష్. మళ్ళీ కాల్ చేస్తే అనవసరంగా గొడవ అవుతుందేమోనని భయపడి కాల్ చేయలేదు అతను. అలాగే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. లంచ్లో కాల్ చేద్దామనుకున్న అతను పని అడావిడిలో పడి చేయలేదు. సాయంత్రము రమ్య ఆఫీస్ ముందు కారు ఆపి ఆమెకు కాల్ చేశాడు. కానీ రమ్య ఎత్తలేదు. అక్కడ ఉన్న వాచ్మెన్ అడిగితే లోపల డెస్క్ నెంబర్ డయల్ చేశాడు. ఎవరూ ఎత్తలేదు. ఇంటికి వెళ్ళుంటుందని అనుకున్న అనీష్ ఇంటికి వెళ్ళాడు. కానీ తాళం వేసిన ఇల్లు అతన్ని ఆహ్వానం పలికింది. రాత్రి నిద్ర సరిగ్గా లేనందువల్ల సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ అలానే నిద్రలోకి జారుకున్నాడు అనీష్. అతని మొబైల్ రింగ్కి లేచిన అతను ఫోన్ వెతికి లిఫ్ట్ చేశాడు. అది నెట్వర్క్ కాల్ అవడంతో కట్ చేసి టైం చూశాడు. 11 కావస్తుంది. రమ్య అని అరుస్తూ ఇల్లంతా వెతికాడు. ఎక్కడా రమ్య కనబడలేదు. తన నెంబర్కి కాల్ చేశాడు. ఇంట్లోనే మోగుతున్న శబ్దమైంది. ఫోన్ కూడా తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్ళిందోనని కంగారు పడ్డాడు అతను. వెంటనే రమ్య నాన్నగారికి కాల్ కలిపాడు. ఆయనే రమ్య బాగుందా అని అడిగేసరికి మరి మాట్లాడకుండా కాల్ కట్ చేశాడు. కాళ్ళు చేతులు ఆడట్లేదు అనీష్కి. ఏం చేయాలో పాలుపోక స్వాతికి ఫోన్ కలిపాడు. తనది కూడా కనెక్ట్ కాలేదు. ఇక ఆలస్యం చేయకుండా రమ్య ఆఫీస్కి పరిగెత్తాడు. ఆమె అస్సలు ఆఫీస్కే రాలేదన్నాడు వాచ్మ్యాన్. వాళ్ళ టీం లీడ్కి కాల్ కలిపి ఇవ్వమన్నాడు. వాడికి తెలీదని అన్నాడు. అక్కడి నుండి తనకి తెలిసిన వాళ్ళందరికీ కాల్స్ చేస్తూ పిచ్చివాళ్ల సిటీ అంతా తిరిగాడు. కానీ ఎక్కడ తన జాడ కనబడలేదు. ఇంతలో ఏదో తెలియని నెంబర్ నుండి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేశాడు. అవతల వైపు నుండి ఒక మగ గొంతు, హలో అనీష్ గారు అని అన్నాడు. అవును, ఎవరు మాట్లాడుతుంది అని కంగారుగా అన్నాడు అనీష్. నేను రమ్య టీఎల్ మాట్లాడుతున్నాను. మీరు ఒకసారి అపోలో ఆసుపత్రికి రాగలరా అని గబగబా అన్నాడు అతను. ఏమైంది? ఎందుకు? నా రమ్యకి ఏమవలేదు కదా? ప్రశ్నలు గుప్పించాడు గొంతు పెగిల్చుకున్న అనీష్. లేదు, మీరు కంగారు పడాల్సిందేమీ లేదు. సికింద్రాబాద్ బ్రాంచ్కి మీరు త్వరగా రండి అని అంటుండగానే కాల్ కట్ అయింది. 15 నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకున్నాడు అనీష్. రిసెప్షన్లో రమ్య పేరుతో వాకప్ చేశాడు. కానీ ఆ పేరు గల వారు ఎవరూ లేరని అన్నారు అక్కడ సిబ్బంది. తనకి కాల్ వచ్చిన నెంబర్కి తిరిగి కాల్ చేశాడు అనీష్. ఎవరో తీసి 4వ ఫ్లోర్కి 3వ నెంబర్ వార్డుకి రమ్మన్నారు. కంగారుగా మెట్లు ఎక్కుతూ ఒక్కసారిగా ఆగిపోయాడు అనీష్. 3వ నెంబర్ వార్డుకి దారి చూపిస్తున్న బోర్డు పైన ఐసీయూ అని రాసి ఉంది. ఒక్కసారిగా అతని గుండె ఆగిపోయినట్టు అనిపించింది. అతని నరాలు ఎవరో బయటికి లాగేస్తున్నట్టు, కాళ్ళు కూడా కదపలేని స్థితిలో ఉన్నట్టు అడుగు అడుగుకి తూలుతూ ఆ రూమ్లోకి అడుగుపెట్టాడు. వెంటిలేటర్ మీద ఉన్న ప్రాణాలను చూస్తున్న అతని కళ్ళల్లో నీటి పొర ఏదీ కనబడనివ్వలేదు. నా రమ్యకి ఏదీ కాదు, అదో జపల్లా మనసులో అనుకుంటూ నడుస్తున్నాడు అనీష్. ఎవరో అతన్ని పరిగెత్తుకుంటూ వచ్చి అనీష్ని చుట్టేశారు. ఆ స్పర్శ అతని సుపరిచయమే. రమ్య అని గట్టిగా పొదివి పట్టుకున్నాడు అతడు. రమ్య ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది. ఇదేమీ పట్టించుకునే లోకంలో లేడు అతను. రమ్య తలని గట్టిగా అతని గుండెలకు హత్తుకున్నాడు. రమ్య కొలీగ్ ఒకతను నిన్న రాత్రి ఇంటికి కాస్త లేటుగా వెళ్ళినందుకు స్వాతిని ఆమె హస్బెండ్ బెల్ట్తో కొట్టి తగిన మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఆమెను బాల్కనీ నుండి తోసేశాడు. కనీసం పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడట. రోడ్డు మీద పడి ఉన్న ఆమెను ఎవరో అంబులెన్స్కి కాల్ చేస్తే వాళ్ళిక్కడ చేర్పించారట. రమ్య ఒక్కతే తెల్లవారుజాము నుండి ఇక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఆపరేషన్కి సిద్ధం చేయించింది. స్వాతి భర్త మీద పోలీస్ కేసు కూడా పెట్టి అతన్ని అరెస్ట్ చేయించింది అని ముగించాడు. వింటున్న అనీష్కి అదేమీ ఎక్కట్లేదు. రమ్యని అలాగే హత్తుకుని నడిపించి కింద లాన్లోకి తీసుకుని వెళ్ళాడు. నీళ్లు తెచ్చి మొహం తుడిచి కొన్ని ఆమెకు తాగించాడు. రమ్య కొద్దిగా కుదుట పడింది. మెల్లగా అనీష్ని చూసి, సారీ, నిన్ను లేపాను, కానీ నువ్వు లేవనే లేదు. అడావిడిలో ఫోన్ కూడా మర్చిపోయా. నేను వచ్చేసరికి స్వాతి పరిస్థితి దారుణంగా ఉంది. నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆపరేషన్ చేయించా. దాని భర్త ఇంత దుర్మార్గుడని అది నాకెప్పుడూ చెప్పలేదు. నా వల్ల ఇలా జరిగింది. నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తావు. అయినా నీతో గొడవ రోజూ పడుతున్నా. నేనెంత బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నానో స్వాతి నాకు చాలాసార్లు చెప్పింది. కానీ నేనే అర్థం చేసుకోలేదు. చిన్న చిన్న విషయాల్ని పెద్దవి చేసి అటు నిన్ను బాధ పెడుతూ నేను బాధపడేదాన్ని. సారీ, నన్ను క్షమిస్తావా అని అంటూ అనీష్ గుండెలపై పడి ఏడ్చేసింది. ఆమె చుబకాన్ని పైకి ఎత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, రమ్య, ముందు నువ్వు నన్ను క్షమించు. గొడవ పడేది నువ్వైనా దానికి కారణం మాత్రం నేనే.
ప్రతిసారి ఏదో ఒకటి నీకు నచ్చని పని చేయడం, దాన్ని కవర్ చేయడానికి అబద్ధాలు ఆడడం, అది నీకు తెలిసిపోయి గొడవ జరగడం. ఇప్పుడు నువ్వేంటో నాకు అర్థమైంది. నువ్వు నా జీవితంలో ఎంత ముఖ్యమో అర్థమైంది. పెళ్లికి ముందు నీ ప్రేమ కోసం నీ వెంట పడ్డప్పుడు అదే ప్రేమ అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు కనబడిన ఈ 4 గంటలు నేను చూసిన నరకం చెప్పింది ఇది ప్రేమని అని గట్టిగా తన చేతిని నొక్కాడు. అతని మాటలు వింటూ అతని చేతుల్లో గువ్వపిట్టలా ఒదిగిపోయింది రమ్య. ఇప్పుడు ఎలా ఉంది స్వాతికి అని అడిగాడు అనీష్. పర్వాలేదు, బాగుంది అని చెంపలపై నుండి జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పింది. అవునే, కనీసం కాల్ కూడా చేయలేవా? పెద్ద పుడింగిలాగా అలా గొడవకి వెళ్ళిపోతావా అని రమ్య తల మీద మొట్టికాయ వేశాడు అనీష్. నాకు నీ నెంబర్ గుర్తులేదు, వాచ్మెన్కి ఇచ్చావంట కదా, అతను మా కొలీగ్స్కి కాల్ చేసినప్పుడు చెప్పాడు అని నవ్వింది. ఆమె నవ్వు చూశాక అనీష్ గుండె మళ్ళీ మామూలుగా కొట్టుకుంది. ప్రేమ అంటే మాటల్లో వర్ణించలేనిది కావచ్చు, కానీ చేతల్లో మాత్రం చూపించొచ్చు. కొన్నిసార్లు మనం ప్రేమించే వారికి వేల పదాల్లో కూడా చెప్పలేని భావాలు ఒక్క స్పర్శతో చెప్పచ్చు అని అనుకున్నాడు మనసులో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.